హైదరాబాద్ సికింద్రాబాద్ తరహాలో గుంటూరు విజయవాడ జంట నగరాలని అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. అరండలపేటలో గురువారం మీడియాతో మాట్లాడారు. జంట నగరాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారని చెప్పారు. గుంటూరు రూపురేఖలు త్వరలో మారనున్నాయని పేర్కొన్నారు. విలీన గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెడతామని అన్నారు. గ్రామాలను విలీనం చేయడం ద్వారా జరిగే లాభ నష్టాలపై అధ్యయనం చేస్తామని అన్నారు. విజయవాడ గుంటూరు సమాన రీతిలో అభివృద్ధి చేయడం ద్వారా యువతకి పెద్ద మొత్తంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే మాధవి తెలిపారు. మంచి విషయమేనండి. రెండు కలిసిపోయి విస్తరించి ప్రజలందరూ కూడా మంచిగా అంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి దగ్గర అవడం అనేది హర్షణీయదగ్గ విషయం. రెండు ప్రాంతాలు కూడా రాజధాని అమరావతికి చాలా చేరువుగా ఉండే ప్రాంతాలు కాబట్టి అంతా ఒక కోర్ క్యాపిటల్ సిటీగా అవుతున్నప్పుడు మంచి ఉద్యోగ కల్పనలు వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా అద్భుతంగా ఉండబోతోంది. కాబట్టి అది ఎప్పుడూ ఆమోదయోగ్యంగానే ఉంటుంది. అది ఇంకా రూపొందించే ప్రయత్నంలోనే ఉంది. అది పూర్తిగా దానికి అంటే నష్టపోయేవి ఏముంటాయి, అంశాలు ఏమన్నా ఉన్నాయా, లబ్ధి పొందే అంశాలు ఏమున్నాయి, ఇవన్నిటిని తీరిగ్గా విశ్లేషించుకొని అందరి యొక్క అభిప్రాయాలతో ముందుకు వెళ్ళే ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ముందుకు తీసుకెళ్తారు అధిష్టానం.